ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్లు షాకుల మీద షాకులు ఇస్తుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. టికెట్ దక్కని నేతలంతా పార్టీని వీడుతూ తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మరొకరు ఇటీవలే విజయవాడలో ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడగా అవే పాలిటిక్స్ గుంటూరులోనూ సాగుతుండడంతో పొలిటికల్ కాక సగలు రేపుతోంది. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో ఉన్న రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ నుంచి కూడా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తన కుమారుడు రంగారావు గత కొంతకాలం నుంచి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కానీ సత్తెనపల్లి నుంచి కానీ తనకు టికెట్ ఇవ్వాలని ఆశించారు రంగారావు. అయితే అధిష్టానం పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంది రాయపాటి ఫ్యామిలీ. సత్తెనపల్లి స్థానాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయారు రంగారావు. తనను కాదని రాజకీయ విరోధి అయిన కన్నాకు ఎలా ఇస్తారని మండిపడ్డ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా తన కార్యాలయంలోని చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తండ్రి కొడుకులపై విమర్శలు గుప్పించారు. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తారో చూస్తారంటూ శపథం చేశారు. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు. ఫస్ట్ వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ఫర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, ఇది ఆయనే మాకేం చేయలే, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితి చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలిసి లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. దొంగలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం పోలవరం అన్నాడుగా, అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్స్, అదొక పార్టీ కాదు. వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదొక వ్యాపార సంస్థ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక రాయపాటి కుటుంబం వ్యవహార శైలిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పొలిటికల్గా ఈ వార్త ఎలాంటి ప్రాముఖ్యత అంటే ఏం చెప్తారు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాయపాటి అంటే గుంటూరు అంటే రాయపాటి. గుంటూరు జిల్లాకి రాయపాటి కుటుంబంతో ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాలా విచిత్రమైన సంఘటన చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ చైర్మన్ రాయపాటి సోదరుడు రాయపాటి శ్రీనివాస్, ఆయన కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన తనయుడు మాజీ గుంటూరు మేయర్ మోహన్ కృష్ణ కూడా దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుత రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగబాబు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాయపాటి రంగబాబు సంబంధించి 2013లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2014లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదితర అంశాల నేపథ్యంలో అనారోగ్యంతో రాయపాటి సాంబశివరావు హాస్పిటల్కి పరిమితమయ్యారు. తర్వాత కొన్ని ఇంట్లో ఉన్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1-2 సార్లు చంద్రబాబుతో కలిసి తన కుమారుడికి సత్తెనపల్లి కానీ గుంటూరు 2 ఇవ్వాలని చెప్పి చంద్రబాబును కోరారు. ఈ నేపథ్యంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి అధిష్టానం అప్పట్లో హామీ ఇచ్చింది 2 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఈయన్ని సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా కేటాయించిన తర్వాత కూడా ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి వీరి మధ్య విభేదాలు చెలరేగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం 5 సంవత్సరాలుగా తమను పట్టించుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన రాయపాటి రంగబాబు చంద్రబాబు ఫోటోను నేలకేసి బాత్తంతో పాటు పూర్తి స్థాయిలో టీడీపీకి రాజీనామా చేస్తూ ప్రకటించారు. భవిష్యత్తులో వీరు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే రాయపాటి రంగబాబు వైపు తండ్రి సాంబశివరావు బాబాయ్ శ్రీనివాస్ వెళ్తారా లేదా అనేది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది. రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.